హాయ్, నేను మీ రవికుమార్. ఇంటర్న్‌షిప్ లేకుండా ఐటీ ఫ్రెషర్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఇదైతే అడ్వాంటేజే మాత్రం కానీ కంపల్సరీ అయితే కాదు. ఎందుకంటే మాక్సిమం 100% ఆఫ్ పీపుల్‌లో చాలామందికి ఇంటర్న్‌షిప్స్ అయితే ఉండవు. సో, ఇప్పుడు కొత్తగా నేర్చేసుకున్నారు కానీ ఇంటర్న్‌షిప్ కావాలి అని. ఇంటర్న్‌షిప్ లేకుండానే ఐటీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంటర్న్‌షిప్ అనేది కంపల్సరీ అయితే కాదు, అడ్వాంటేజ్ మాత్రమే. సో, మీకు ఐటీ జాబ్ రావడానికి డిగ్రీ ఏదైతే ఉండాలో ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటు ఏదన్నా క్లౌడ్ నాలెడ్జ్ కానీ, ఏదన్నా కోడింగ్ నాలెడ్జ్ కానీ, ఏదన్నా మంచి బెస్ట్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ కానీ, దానితో పాటు ప్రూఫ్ ఆఫ్ లెర్నింగ్ అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఓకే. లేదు మీరు ఇన్ స్పెసిఫిక్ స్ట్రీమ్‌లో ఈ ప్రాజెక్ట్ చేశాం, మినీ ప్రాజెక్ట్ చేశాం, మేజర్ ప్రాజెక్ట్ చేశాం అని చెప్పడం. లేదా ఏదైనా సర్టిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ చేయడం, కంపేర్ టీఏ ప్లస్ ఇట్లాంటివి. సో, ఇలాంటి కోర్సెస్, ఇలాంటి సర్టిఫికేషన్స్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటదే కానీ, ఇంటర్న్‌షిప్ వల్ల ఏం పెద్దగా మీకు వచ్చే బెనిఫిట్ అయితే ఉండదు. బట్ ఉంటే వెరీ గుడ్ అడ్వాంటేజ్ మాత్రమే. థ్యాంక్ యూ.